సో హాయిగా ఇక్కడైతే మనకి ఏంటంటే నిన్నేమో చిన్న పని ఉంటే బట్టలు ఆరేయడానికి వెళ్ళింది అనమాట. అదే బెడ్షీట్స్ హెల్ప్ చేయడానికి ఇంట్లోనే ఇల్లు షిఫ్ట్ అవుతుంది. సో అన్నీ ఒక 10 minutes ఆడని అంటే అవుట్ అయిపోయి మళ్ళీ ఏమో వెళ్ళిపోయాడు. నేనేమో ఇంకా చూస్తే నేనేమో హెల్త్ పోగొట్టుకుని జోన్లో లైట్గా ఉన్నాను. మీకు దగ్గర అంటే అప్పటికే ఇంకా పెద్ద పర్లే మళ్ళీ ఫుల్ మెసేజ్లు చేస్తున్నా రావట్లే. అయితే నాకు 600 టోకెన్స్ ఉన్నాయి, రివే కావాలో చెప్పంటే సమాధానం లేదు. సో నేను వెయిట్ చేస్తానంటే జస్ట్ ఇలా అసలు పారిపోతుంది ముట్టగట్టు అలా పారిపోవడమే. మనం ఆడాల్సింది మీకు అర్థమవుతుందా? లాస్ట్ ఒక స్క్వాడ్ ఒక డియో ఉంది, ఇప్పుడైతే స్క్వాడ్ ఇంకా 3 ఉన్నారు కింద ఉన్నారు. సో నేనైతే మ్యాక్సిమం మీకు నేర్పిద్దాం అనుకుని ట్రై చేస్తున్నాను. నేను ఒకరిని ఇంకో నాలాగే సోలో ఉండుంటాడు. సుభాష్ ఒకరైతే రివైవ్ ఇచ్చేసాడు. సో అక్కడ ఏం చేయాలి నాకు అర్థం కావట్లే. ఓ అక్కాయ్ ఏందక్కాయ్ ఇది అవ్వట్లేదు, రాసి పడుకోవడం కావట్లేదు. ఇంకా ఏం పర్లేదు. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే మనకైతే ప్లస్ అవుతుంది. అంటే ఫైరింగ్ వచ్చింది కాబట్టి మనం ఇస్తాం ఇలా వెళ్దాం. అయితే మంచిగా కాదు. సో ఇప్పుడు కూడా ఫైరింగ్ అయితే మటుకు చేయకండి. తప్పదు. సో మేము సైలెంట్గా ఇలా వచ్చి టైం చూసుకొని గన్న పట్టుకొని ఇంట్లోకి ఇలా వెళ్ళిపోయి ఆ రివైవ్ అయ్యాక ఓకే బాగా P48గా శాండ్ ఇచ్చేసినట్టుంది ఈరోజు మనకి. ఇంక ల్యాండ్ మైన్ అయితే పెట్టినట్టున్నాడు ఎవడో, అప్పొకటి ఇప్పంగాడు. కింద ఉన్నాడు గాయస్. ఇద్దరు వేరే ఆపోజిట్ టీం. నేను ఒక టీం ఉందేమో అనుకున్నా. సో ఓకే ఏం పర్లేదులే. ఇప్పుడు మా అన్నీకి వీడియో పంపిస్తా అని అదిగో చూడు, నీకే పంపిస్తాను వీడియో. నువ్వేం కొట్టేవరా, నువ్వు వెయిట్ చేసేవరా అంటూ ఎంత కష్టంగా ఉంటే ఎవరైనా ఎయిట్ చేయాలి, ఎయిట్ చేయలేరు.